హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో 100 ఏళ్ల నాటి ఆరోగ్యాన్ని కాపాడే రెసిపీ అయితే చూపించబోతున్నాను. మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఇది తినే ఆరోగ్యంగా బలంగా హుక్కులాగా ఉండడానికి కారణం ఈ గంట చెద్దన్నం అనమాట. అప్పుడే కాదండి, ఇప్పటికి వరకు పల్లెటూరులో ఎండాకాలం రాగానే ఖచ్చితంగా తింటారు. నార్మల్ ఈ చెద్దన్నం నైట్ రైస్ ఎక్కువగా వండి మరుసటి రోజున పెరుగు వేసుకొని తింటారు. కానీ ఈ గంట చెద్దన్నం నార్మల్ చెద్దన్నం కన్నా 100 రెట్లు బలం, అలాగే టేస్ట్ కూడా. ఈ యూట్యూబ్ ఛానల్లో లేనిది ఏదైనా రెసిపీ ఉందంటే ఈ గంట చెద్దన్నమే. మరి ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా గంటలు అయితే తీసుకోవాలి. ఇవి షాప్లో కూడా దొరుకుతాయి. సోలు, రాగులు, జొన్నలు, కొర్రలు, అలాగే ఈ గంటలు కూడా. ఒకప్పుడు ప్రతి పల్లెటూరులోని ఈ గంట సేను అనేది పండించేవారు. కాలక్రమేణా మామిడి, జీడి, కాయగూరలే పండిస్తున్నారు. ఒకప్పుడు మేము కూడా పండించే వాళ్ళం, కానీ ఇప్పుడు కొంచెం చొప్పున కొనుక్కుంటున్నాము. ఈ గంటల్ని రోట్లో వేసుకొని కొద్దిగా నీళ్ళైతే వేసుకొని బాగా దంచుకుండే వాళ్ళం. కానీ ఇప్పుడు పొట్టు తీసిన మిషన్లు కూడా వచ్చేసాయి. ఈ గంటలు మిషన్ నుంచి పొట్టు తీసిన గంటలే అనమాట. అదే రోట్లో వేసుకొని దంచుకుని అయితే కనీసం బిందె నీళ్ళైనా పడుతుంది కడగడానికి. ఈ కడిగిన నీళ్లు మొక్కలకేసిన, ఆవులకేసిన బలంగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని 6-7 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దేవుకోవాలి. అంటే మనం తోటకూర, గోంగూర ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో ఇసుక కిందకి వెళ్ళిపోవడానికి ఇవి కూడా అంతే. ఇవి 2 విధాలుగా చేయొచ్చు. గెండ్లలో నుంచి ఇసుక సపరేట్ చేయడానికి ఫస్ట్ విధానం. ఇది కొంచెం వేలు దూరంగా పెట్టుకొని కొంచెం గంటలు తీసుకొని ఇలా లోపలికి బయటికి తీసుకుంటూ ఉండాలి. అలా చేసినవి వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలి. మొత్తం ఈ గంటలన్నీ అదే ప్రాసెస్లో చేయాలి. ఇది కొంచెం లేట్ అవుతుంది. సో రెండోది అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో నీళ్ళైతే ఉన్నాయి కదా గంటలున, ఇవి అటు ఇటు వాటర్ని అయితే కదపాలి. కదుపుతూ ఉంటే పైనుండిది గంటలనేవి కింద గిన్నెలోకి అయితే పడతాయి. మళ్ళీ కింద ఉన్న వాటర్ అంతా మళ్ళీ పైన ఉన్న గిన్నెలోకి అయితే వాటర్ అయితే వేసుకోవాలి. మళ్ళీ అదే ప్రాసెస్లో గంటలు అనేది కిందకి అయితే వేసుకోవాలి. ఇలా ఆ వాటర్ తోటే మొత్తం గంటలన్నీ కింద గిన్నెలోకి అయితే రావాలి. మొత్తం అంతా అయ్యాక మీకు చూపిస్తాను. చిన్న ఇసుక కానీ చిన్న రాయిలు కానీ ఉంటాయి. ఇది 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇసుక అనేది ఉండదు. ఇంకా మొత్తం అంతా ఇలా దేవుకున్న తర్వాత గిన్నెలో చూడండి, లాస్ట్లో చిన్న నల్ల రాయిల్లాగా అయితే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మనం రైస్ అందులో ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ అయితే తీసుకొని ఈ గంటలు అయితే వేసుకోవాలి. చిన్న సైజు గంటలు అయితే రైస్తో పాటు ఉడికించుకోవచ్చు. పెద్ద సైజు అనుకో ముందు గంటలు అనేది ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఇదైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. నార్మల్ రైస్తో కూడా వాడుకోవచ్చు. 1 గ్లాసు గంటలకి 2 గ్లాసులు రైస్ వేసుకోవచ్చు, లేదా 1 గ్లాసు గంటలు అయితే 1 గ్లాసు రైస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా 5-6 సార్లు కడగాలి. సో రైస్ని బాగా కడిగిన తర్వాత మనం ముందుగానే గంటలు అయితే వేసుకున్నాం కదా, అందులోనే రైస్ కూడా వేసుకోవాలి. మొత్తం బియ్యం అంతా వేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపడా నీళ్ళు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. గంటలు ఉడికిన తర్వాత సేమ్ రైస్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. నార్మల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఈ రైస్ కూడా అంతే. చిన్నప్పుడు గంట సేనులో గంటెన్నెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే అంచక్క పాప్కార్న్లా పేలేవి, చాలా టేస్టీగా ఉండేవి. చూడ్డానికి చిన్న సైజు పాప్కార్న్ లాగే ఉండేవి. వాటితో చక్కీలు కూడా చేసేవారు. ఈ రైస్ ఓన్లీ చెద్దన్నంకే కాదు, కర్రీస్తో కూడా తింటే చాలా బాగుంటుంది. చికెన్ కానీ వంకాయ కూర కానీ ఏదైనా బాగుంటుంది. నార్మల్ రైస్ ఎలా ఉడికించుకొని వార్చుకుంటామో సేమ్ అంతే. ఇదైతే ఉడికిపోయింది, గంటలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని అయితే వార్చుకుందాం. దీని మీద ఏదైనా ప్లేట్ కానీ జాలి కానీ ఏదైనా పెట్టుకొని వార్చుకోండి. గంజి కూడా ఉంచుకోవాలి. పూర్తిగా రైస్ చల్లగా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి రైస్. తర్వాత కొంచెం మెదుపుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గంజిని అయితే కొద్దిగా అయితే వేసుకోవాలి. తర్వాత వాటర్ కూడా 1 కప్పు అనేది వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా అయితే కలుపుకోవాలి. తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ రైస్ పాడవదు, 3-4 రోజులైనా ఉంటుంది. అందులో గంజి అయితే వేసి ఉంచేసుకోవాలి.
ఈ గంటి చెద్దన్నం ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ ఉప్పుడు మిరపకాయ కానీ పచ్చడి కానీ ఏది నంచుకున్నా అమృతంలా ఉంటుంది. ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు 3 పూట్ల కూడా ఇదే రైస్ తింటారు చాలామంది. ఈ గంటి చెద్దన్నం ఎంత అమృతంగా ఉంటుందో కర్రీస్లా కూడా అంత అద్భుతంగా ఉంటాయి. 100 ఏళ్ళ నాటి ఆరోగ్యాన్ని కాపాడే ఈ రెసిపీ మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఇది తినే ఆరోగ్యంగా బలంగా ఎముకలు దృఢంగా ఉండేవి. అసలు యూట్యూబ్ ఛానల్లోనే లేని రెసిపీ ఈ గంటి చెద్దన్నం. ఈ ఆనియన్ ఫ్లేవర్ నేనే చేశాను. మీకు నచ్చిందా? ఈ సమ్మర్లో నార్మల్ పెరుగన్నం తింటే ఏం బలం వస్తుంది. ఈ సమ్మర్లో ఈ గంటి చెద్దన్నం టేస్ట్ చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై.